మరి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అదే రాజీ, ఆ రాజేశ్వరికి రవీంద్రతో పెళ్ళైపోయింది కదా, మరి నువ్వెందుకే ఇలా దేవదాసులా అదే పార్వతిలా? ఏమిటి ఇది? నాకేం ప్రాబ్లం లేదు, కానీ కోపం ఉంది, పీకల దాకా కోపం ఉంది. అలా ఎలా ఒప్పుకుంటాడు రాజీతో పెళ్లికి? కనీసం బుద్ధుండాలి కదా. ఆ అమ్మాయి తింగర్దే, కానీ తన ఆలోచించాలి కదా. ఇడియట్, ఫూల్, ద్రోహి. వాడికి చికెన్ బాక్స్ రావాలి. ఏ ఆ తిట్లాపు. అవునే, నువ్వు ఆ రాజుకి చీటీ పోయిందనో అదేదో ఆ చిన్నగాడు మింగేశాడనో బోటు దిగక ముందే చెప్పుంటే ఆ రాముడి మీద అంత కోపం వచ్చేది కాదు కదా. తనకి రామ్ సూట్ అవడమ్మా, నాకిద్దరూ తెలుసు కదా. అలా నువ్వెలా డిసైడ్ చేస్తావే? ఆయన నీకే రైట్ ఉంది. అతనంటే ఇష్టపడ్డావా? ఇష్టమా? అఖిలం ఎవడిష్టపడతాడమ్మా? సిగ్గు లేకుండా నన్ను చూసి కూడా తన వెంట పడ్డాడు. ఏమోలే, నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అబ్బాయి గురించి ఇన్ని మాటలు మాట్లాడటం నేను వినలేదు. ఈ రామ్ షుడ్ బి సంథింగ్ స్పెషల్. నాన్నకు చెప్పనా? ఏం అక్కర్లేదు, అంత సీన్ ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. సపోజ్ నువ్వు నిజంగానే ఇష్టపడితే కొన్ని విషయాల్లో వదిలేయాలి. ఆ సీతమ్మ వారు కూడా రాముని కొన్ని విషయాలు క్షమించేలా. ఇక ఆ విషయం వదిలేసి వెళ్లి హ్యాపీగా పడుకోవే. హలో, తనను అనుమానించాడు కాబట్టే క్షమించింది. అదే రాముడు వేరే అమ్మాయి గురించి ఆలోచించుండుంటే నిప్పుల్లో తోసేది. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్లి పడుకుంటాను. అయితే లవ్ లాంటిదేది అవలేదన్నమాట. చాలే, జోక్ లేకు. 2 రోజుల్లో అంతా హిస్టరీ అయిపోతుంది. పెద్దవ రాముడు, చెత్త రాముడు, డొక్కు రాముడు, వెళ్ళిపోరా. ఇది నంబర్ 29 అండి? అవును. ఇక్కడ సీత అని సీతామహాలక్ష్మి వాళ్ళ ఇల్లు. మీరెవరు? నా పేరు రామ్, శ్రీరామ్. రాజమండ్రి నుంచి తన కోసం వచ్చాను. ఓ అక్క, దాదా నీకోసం రామ్ వచ్చాడు. రామంటే నువ్వేనా? అవునండి. కూర్చో బాబు. సీతా, త్వరగా రా. హాయ్ సీత. ఎందుకు వచ్చాను? మన ఫోటోలు, అదే గోదావరిలో దిగిన ఫోటోలు. కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. అమ్మా, ఇతనే రామ్. తెలుసు, కూర్చొని మాట్లాడొచ్చు కదా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మా నాన్న రామ్ అని చెప్పాను కదా. హలో హలో, పర్వాలేదు, కూర్చోవయ్యా. అవి నీకే తీసుకొచ్చాను సీత. రాజీ పెళ్ళైపోయిందా? హ్మ్. అమ్మమ్మ ఎలా ఉంది? సూపర్. ఎప్పుడు నీ గురించి అడుగుతా ఉంటుంది. సీత, ఇఫ్ యూ డోంట్ మైండ్ 5 minutes నాతో బయటకు వస్తావా? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అనవసరం రామ్, ఏదైనా చెప్పాలంటే ఇక్కడే చెప్పు.
జస్ట్ 5 minutes. నేను స్నానం చేయాలి, ఇప్పుడే లేచాను. ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను. నువ్వు స్నానం చేసి వచ్చాయి, ఓకేనా? బాయ్ మధు. బాయ్. అంత లెవెల్ ఎందుకు సీత? ఏదో నీకోసం వచ్చానని. దిస్ ఇస్ టూ మచ్. నువ్వు చేసిన పనులతో పోలిస్తే ఇదేమంత పెద్ద లెవెల్ కాదు. నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. చదివావా? ఓకే బాయ్. సీత, మనం పెళ్లి చేసుకుందామా? ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. సారీ ఇలా రోడ్ మీద చెప్తున్నందుకు. ప్లానింగ్కి నాకు టైం లేదు. ఏమంటావు? ఏమంటాను? చెప్పు తీసి కొడతాను. నా పేరు సీతా మహాలక్ష్మి, దొక్కు మహాలక్ష్మి కాదు. మనసులో రాజీని పెట్టుకుని ఇలా ప్రపోజ్ చేయడానికి నీకు సిగ్గులేదు? అసలు నీ పేరు రామ్ కాదు, కృష్ణుడు అని పెట్టుకోవాలి. నేను పోతున్నాను, నా టైం వేస్ట్ చేయకు. దీనికోసం ఎక్కడి నుంచి వస్తే ఐఎమ్ సారీ. డైరీలో రాసింది బిఫోర్ రాజీ ఎపిసోడ్, ఆఫ్టర్ రాజీ కాదు. ఓకే, రాజీ నా మనసులో లేదని నేను నీకు ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటావా? ఇవి మనసులు నాన్న, మ్యాథ్స్ లు సైన్స్ లు కాదు ప్రూవ్ చేయడానికి. నేను తనతో పెళ్లికి ఒప్పుకున్నందుకే కదా నా మీద డౌట్ వచ్చింది. కరెక్టేనా? నేను రాజీని పెళ్లి చేసుకుందామని అసలు అనుకోలేదే అనుకో. అప్పుడైనా నమ్ముతావా? నమ్ముతాను. ఎగిరి గంతేసి నేను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను. కానీ నీకు సీన్ లేదు, పో. సీత విను. చిన్న మింగేసిన చీటీలో నేను డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు. అది బ్లాంక్ చీటీ. ఇష్టం లేనప్పుడు ఇంత బిల్డప్ ఎందుకు? తనకు అక్కడే చెప్పుండొచ్చు కదా. సీత, రాజీ కొంచెం మొండి పిల్ల. పెళ్లికి ఒక్కరోజు ముందు నన్ను తన మనసులో పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. అందుకే ఆ కన్ఫ్యూజన్ ఫినిష్ చేయడానికి నేను కొంచెం విలన్ అయ్యాను, అంతే. యునో 10th క్లాస్ లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇప్పటి వరకు నన్ను క్షమించలేదు. ఎనీవే, షీల్ బి హ్యాపీ థింకింగ్ ఐమ్ యూస్లెస్ ఫెలో. అయినా ఈ సంగతి నాకు ముందే చెప్పాలి కదా. రాజీ విషయం నీకు చెప్పడం ఎందుకని. ఎనీవే, ఫ్యూచర్ లో మీరిద్దరు ఫ్రెండ్స్ గా ఉండాల్సిన వాళ్ళు కదా. థ్యాంక్ యూ. సో నా వల్ల నీ పెళ్లి చెడిపోలేదు, అంతే కదా. ఇక్కడ కూర్చుందామా? నీకు ఓకేనా? నాకు ఓకే. ఏదైనా స్టార్ హోటల్ కావాలా? భాయ్ సాబ్, 2 చాయ్ और బిస్కెట్. సో వాట్ ఎల్స్? అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఓకేనా? ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నా. నువ్వు నన్ను అడిగావు పెళ్లి చేసుకుందామని. నువ్వే ముందు ఐ లవ్ యూ చెప్పినట్టు, ఈ కేఫ్ సాక్షిగా. మళ్ళీ గొడవ చేయవుగా? అసలు చేయను. నేనేమి నిన్ను ఇష్టపడి నీ పెళ్లి చెడగొట్టలేదు, సరేనా? సరే సరే. లైఫ్ లో ఎప్పుడన్నా రాజీ బావా నేను హ్యాపీగా లేను వగైరా వగైరా అంటే నువ్వేం చేస్తావు? డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చి చెప్తా. నాకు చెప్పడం తర్వాత, ముందు చెంప చెళ్ళు అనిపించాలి, సరేనా? సరే అమ్మా. ఇప్పుడు చెప్పు, ఈ చీరలో నేను రాజీ కంటే బెటరా? చాలదు, ఇంకా గట్టిగా చెప్పబోయ్. ఒక మంచి ముద్దు పెట్టి కాన్ఫిడెంట్ గా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇంకా రాజీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు సీత. సీత, నీకు తెలుసా నాకు 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అవునా? గుడ్ గుడ్, వెరీ గుడ్.